ధనత్రయోదశి సందర్భంగా జ్యువెలరీ షాపులు కిటకిటలాడుతున్నాయి. బంగారు కొనుగోళ్లతో బిజీగా మారారు మహిళలు. ఇవాళ బంగారం వెండి ఆభరణాలు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు. ప్రతి పండుగకు బంగారం కొంటామంటున్నారు. హైదరాబాద్ లో ధన్తెరస్ సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కావ్య అందిస్తారు. ధనత్రయోదశి సందర్భంగా హైదరాబాద్ లో ఉండే బంగారము షాపులన్నీ స్వర్ణ కాంతులతో కలకల్లాడుతున్నాయి. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాం. ఈ ఏరియాలో దాదాపు మనం చూస్తున్న ఈ లేన్లోనే 20 పసిడి షాపులు ఉన్నాయి. ప్రతి షాప్ కూడా ఒక ప్రత్యేకమైన అలంకరణలో మనం చూడొచ్చు. అయితే అమ్మవారిని స్వాగతించడానికి ఒక షాప్కి ఇంకొక షాప్కి వ్యత్యాసం చూపించడానికి ఒక ప్రత్యేకమైన సెట్స్ రూపొందించారు. మనం చూస్తున్నాం ఒక లోటస్ తామర పువ్వు కలువ పువ్వు ఏదైతే ఉంటుందో మనకి ఎక్కువ లేక్లో అట్లాంటి ఒక కలువ పువ్వుని కూడా ఒక ప్రత్యేకమైన అలంకరణ రూపంలో కనిపిస్తుంది. ఇది కేవలం ఇది ఒక్క షాప్కి మాత్రమే సొంతం కాదు. ఇక్కడ హైదరాబాద్లో ఉండే అన్ని బంగారం షాపులు కూడా ఒక ప్రత్యేకమైన అలంకరణలో వెరైటీ డిజైన్స్తో కూడా సెట్ వేశారు. ఇంకా షాప్లో చూసైతే మనకు కనిపిస్తుంది ఒక ప్రత్యేకమైన డిజైన్స్తో కూడా షాప్ అంతా కూడా అలంకరించడం జరిగింది. ఇవాళ నుంచి 5 రోజుల పాటు దీపావళి సందర్భంగా అమ్మవారిని పూజించడం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తుంటారు. అయితే ధనత్రయోదశి రోజు బంగారం కొనుగోలు కొంటే పూర్తిగా ఆ కుటుంబం సుఖశాంతులతో సంతోషాలతో ఉంటుందని భక్తుల నమ్మకం. దాంతోపాటు కొనుగోలుదారుల నమ్మకం కూడా ఉంటుంది. అందుకనే వ్యాపారులు వాళ్ళ నమ్మకాలకు తగ్గట్టే ప్రత్యేకమైన కలెక్షన్స్ కూడా చేపిస్తూ ఉంటారు. అమ్మ మీ పేరేంటి? లక్ష్మి, బి లక్ష్మి. ప్రతి సంవత్సరం ఈ రోజు కొంటుంటారా? మీ సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి? ఈ రోజు కొంటే లైఫ్ లాంగ్ గోల్డ్ కొంటూనే ఉంటారని ఒక నమ్మకం ఉంటుంది. నమ్మకం అవుతుంది. ప్రతి సంవత్సరం కొంటే ఆ సంవత్సరం అంతా కొనాలనుకుంటాం అన్నట్టు, బంగారం కొనాలనుకుంటాం. అట్లా మనం వ్యాపారులతో ఉన్నాం, వారితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఇయర్ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి? ఎన్ని డేస్ బిఫోర్ ఈ కలెక్షన్స్ అన్ని తీసుకున్నారండి? మేము అట్లీస్ట్ ఒక 2.5 months నుంచి మేము ప్రిపేర్డ్ అయి ఉంటామా ఈ కలెక్షన్స్ గురించి. ఇంకా ఎవ్రీ ఇయర్ మంచి మా కొత్త డిజైన్స్ మేము క్రియేట్ చేస్తూ ఉంటాము. వీ హ్యావ్ ఎ ఓన్ వర్క్ షాప్. ఇంకా మా దగ్గర స్పెషలైజ్డ్ వచ్చేసేసి పచ్చి డైమండ్స్, అన్కట్ డైమండ్స్, రోజ్ కట్ డైమండ్స్, ఇవన్నీ మంచి డిజైన్స్ ఉంటాయి మా. సో మరి ఈ సంవత్సరం ధనత్రయోదశి సందర్భంగా మీ బిజినెస్ ఎలా ఉందని మీరు ఎలాంటి అంచనాలు వేస్తున్నారు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం? ఆబ్వియస్లీ మా దగ్గర ప్రతిసారి ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నాం కదా. మా షోరూమ్ తెరిచి 10 years అవుతుంది. మేము మొదటి నుంచి క్వాలిటీ బంగారం ఇచ్చేస్తాం. మా కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు సెలెక్షన్ చేసేసుకొని దిల్ పే ద పేమెంట్ అండ్ దిల్ టుక్ ద డెలివరీ టుడే. అంటే ఈరోజు మంచి రోజు అని ఈరోజు తీసుకుంటారు, ఈరోజు బిల్లింగ్ చేసేసి. ఇక్కడ మనం చూడొచ్చు ధనత్రయోదశి సందర్భంగా ఒక ప్రత్యేకమైన సెట్ కూడా వీళ్ళు రూపొందించడం జరిగింది. చూస్తున్నాం మనం పూర్తిగా అన్ని స్టోన్స్ వర్క్తో పాటు ఇక్కడ ముత్యాలకు సంబంధించి ఒక పర్ల్స్తో పాటు ఒక ప్రత్యేకమైన డిజైన్ చూసాము. మిగతా డిజైన్స్ కూడా మనం చూస్తుంటే చూడొచ్చు. కేవలం అంటే ధనత్రయోదశి అంటే మనకి ఇప్పటి వరకు ఓన్లీ అమ్మవారికి సంబంధించి లాకెట్స్తో లేదు, హారాలు, నెక్లెస్, దాంతోపాటు నడుము గొలుసులు ఇలాంటి ప్రత్యేకమైనది కేవలం అమ్మవారి రూపంలోనే కనిపించాయి. కానీ ఈ ధనత్రయోదశి మాత్రం చాలా ప్రత్యేకమైన ఫ్యాన్సీ ఐటమ్. అంటే పెళ్లిళ్ళ సీజన్ తొందరలో ఉంది కాబట్టి ఒక ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మనం ఈ షాప్లో చూడొచ్చు. అమ్మ, ధనత్రయోదశి ఎలా చేసుకుంటున్నారు? ఇవాళ ఏం కొన్నారు? ఇవాళ బ్యాంగిల్స్ కొన్నానమ్మా. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్నవి కొంటూనే ఉన్నా. అదొక నమ్మకంతో అట్లా ఒక 5-6 years నుండి తీసుకుంటున్నా. నేను బాగానే అనిపిస్తుంది నాకైతే. అంటే ధనత్రయోదశి రోజు గోల్డ్ కొంటే ఇయర్ త్రూ మొత్తం కొంటూ ఉంటారు అంటారు. మరి మీ నమ్మకం ఎలా ఉంది? 5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తీసుకుంటున్నా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది మరి మీకు ప్రతి ఇయర్ కొన్నప్పుడల్లా? అనిపిస్తుంది నాకు. అదే మంచిదే, అందరు తీసుకుంటున్నారు. అందరి నమ్మకంతో పాటు నేను నమ్ముతాను అంతే. చూస్తున్నాం కొనుగోలుదారులు కూడా క్షుణ్ణంగా ప్రతిదీ పరిశీలించిన తర్వాతనే బంగారం కొనుగోళ్లు చేస్తున్నామని చెప్తున్నారు మనకి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండే పరిస్థితి. V6 వ్యూవర్స్ అందరికీ మరోసారి ధనత్రయోదశి శుభాకాంక్షలతో ఓటు స్టూడియో.